అంటే ఇప్పుడు ఎవరైనా ఒక గురువు, గొప్ప గురువు పరిచయం అవ్వగానే ప్రతి ఒక్కరికి కోరిక ఏముంటుందంటే ఆయన భవిష్యత్తు చెప్తారు ఏ విధంగా ఉన్నదో, లేదంటే ప్రపంచం భవిష్యత్తు ఏ విధంగా ఉందో, దేశం భవిష్యత్తు ఏ విధంగా, ఇలాంటి తెలుసుకోవాలని ఉంటుంది. అవును కోరిక. అవును. మరి మీరు అలాగే అడిగారా? ఎప్పుడు అడగరు. వారు చెప్పినవి ఉన్నాయి పోనీ మీకు లేవు, భవిష్యత్తు చెప్పరండి. అసలు అది అవసరం లేదండి మనకి. అది సబ్జెక్ట్ అది కాదు. ఆయన చెప్పేది ఒకటే, మీరు ఎవరికి వరం ఇచ్చి ఏ విషయం పరిశోధించినా దాని తగ్గ ఎనర్జీ తీసుకొని అప్పుడు ఆ విషయం రహస్యం వస్తుంది బయటికి. నేను ప్రశ్న ధ్యానంలో కూర్చుంటే వస్తుంది, కానీ నాకు ప్రశ్న ఉండదు. ఏదో జరుగుతుంటుంది. కాలం ఇప్పుడు ప్రకృతి చాలా బలమైంది. ఆ ప్రకృతి ముందు మనం ఆగలేము. అమ్మవారు అనుకుని దండం పెట్టుకోవటం. మహాపురుషులు చేశారు. ఋషులు అంటే ఇంక వాళ్ళకి కూడా అది ఇస్తారండి, ఐడెంటిటీ ఇస్తారు. నువ్వు ఇది చేయాలని చెప్పి అది వాడికి ఉంటుంది. లేకపోతే రావు, అది జరగవు. ఋషులు జరగవు. ఆకాశంలో ప్రకృతి మాట ఎందు. ఇప్పుడు స్వామి నాకు ఎలుగుబంట్ల కనపడ్డాడంటే ఆయన కనపడాలి, నాకు అది జరగాలని ఉంటుంది. ఆ ఫ్రేమ్ బిగించి ఉంటుంది అక్కడ, ఆ కర్మ. లేకపోతే అది జరగదు. అది ఆయనకి ఆ స్థితి ఉందంటే ఇవాళకి నాకు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి అని, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయనకి ఈశ్వరుడు ఎలా ఇచ్చాడు, ఈయన ప్రోగ్రామ్ ఎలా వచ్చింది అని. నన్ను ఒక ఫ్రెండ్ని శిష్యుడిగా మార్చాడు, కంప్లీట్ శిష్యుడిని చేశాడు. ఆ ప్రోగ్రామ్ ఎలా వచ్చింది ఆయనకి అనేది నాకు ఇప్పటికే పజిలే. కానీ నేను అనుకుంటా అంతా శివుడే పరమేశ్వరుడు అన్నాడు. వారి కుటుంబ సభ్యులు అది ఉన్నారండి ఇప్పుడు? అందరూ వెళ్ళిపోయారు, అందరూ చనిపోయారు చాలా మంది. ఆయన అసలు కుటుంబంతో కూడా సంబంధం లేదండి. ఆయన కుటుంబాన్ని వదిలేశాడు, సన్యాసం ముచ్చుకున్నప్పుడే వదిలేశాడు కుటుంబాలను. తల్లిదండ్రులు పెళ్లి లేదు కదా, శిష్యులు ఉండేవాళ్ళు, వాళ్ళని సేవ చేస్తున్నాడు కొంత. ఇంకా అందరూ జనం చాలా మంది, కొద్దిమంది నిలబడేవాళ్ళు, అందరూ నిలబడేవాళ్ళు కదా ఆయన ముందు. ఇప్పుడు ఏం చేస్తున్నారా? ఆరాధనోత్సవాలు అలాంటివి చేస్తున్నారా? చేస్తారండి. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. నేను యాక్చువల్గా నేను వెళ్ళట్లేదు, ఎప్పుడో ఒకసారి వెళ్తుంటా, కానీ మరీ తప్పనిసరిగా వెళ్తా. ఆరు దగ్గర తీసుకోవాల్సినది అంతా తీసేసుకున్నారు కాబట్టి మీకు నాదేం లేదు సార్ అంతా. అంటే నేను అడిగి, నాకు ఉంది చిన్నప్పటి నుంచి కోరిక, నేను అడిగితే వచ్చింది కూడా కాదు. భగవంతుడు ఎక్కడ నాకు ఆ ప్రశ్న ఎక్కడుందో ఆ ప్రశ్న తగ్గ ఆన్సర్ వచ్చింది నాకు ప్రకృతిలో వచ్చి. ధ్యానం కుదరట్లేదు అని ఎవరికైనా భావన ఉందనుకోండి, మీరు వాళ్ళు కానీ కుదిరేలా చేయగలరా? చేసుకోమంటాను, నన్ను పెట్టుకోలేవద్దు అంటారు. లేదా నీ ఇష్టం వచ్చిన దాని మీద చేయమంటాను. నేను ఒకటి చెప్పను, మీ ఇష్టం వచ్చిన, మీకు ఏది ఇష్టమో ఏది ప్రేమో దాన్ని ముందు పెట్టుకోండి. బీజం దేవుడు అనుకోండి, దేవుడిని పెట్టుకోండి. లేదు ఒక మనిషి మీకు ఇష్టం అనుకోండి, ఆ మనిషిని చూసుకుంటా స్టార్ట్ చేయండి. ఎక్కడ ఇదైనా కూడా ఇది అవ్వద్దు, మీరు ఫెయిల్ అయ్యని చెప్పి అనుకోవద్దు. కూర్చోవడం నేర్చుకోండి ముందు, ఒక అరగంట గంట మీ ఇష్టం. నేను ఎప్పుడు గంట కన్నా మించలేదు నా జీవితంలో. కొంతమంది 3-4 గంటలు చేస్తారు, నా తరం కాదు చేయటం. ఎందుకంటే నా షెడ్యూల్ ఎలా ఉంటుందంటే చక్కచక్క అన్ని కాసేపు 45 మినిట్స్ గంట చేసుకొని మళ్ళీ ఎక్సర్సైజ్ చేయటం, మళ్ళీ యోసనాలు చేయటం. మీకు ఎంత ఫికిల్ అవుద్దో బ్రెయిన్ అంత జ్ఞానంలో అవుతారు మీరు చివరికి. నాకు అనుభవం అది. నా ఫికిల్ బయట చిన్నప్పుడు ఒక చోట దృష్టి నిలబడడం నేర్చుకోవాలి. అవసరం వస్తే త్రాటకం అవి చేయాల్సి వస్తుంది, అవి చేసుకోవాలి. నేను త్రాటకం అన్ని రకాలు చేశాను. ఇంటి అన్ని మీకెవరు ఇచ్చారు అలాంటివి? నేనంటే త్రాటకం నేను చదువుకున్నాను బుక్స్లో. అంతే, నాకు చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ. యోగ విద్యల్లో నేర్చుకుంటా పోయి నేను హఠయోగ ప్రదీపిక ఒకటి చదివానండి, కొండలోపనిషత్తు ఇంకోటి బుక్. ఈ 2 బుక్స్ నేను బాగా స్టడీ చేశాను కొత్త, ఈ ప్రాణాయామం వీటి గురించి. ఆయన కలిసిన తర్వాత కూడా చేశాను. చేసినప్పుడు నాకు ఇటు కొన్ని అందే నాకు ఈ పాయింట్లు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, మళ్ళీ చక్రాలు చక్రస్థానాలు, ఈ జ్ఞానం వచ్చేది. ఆయన కొంత చెప్పేవాళ్ళు నాకు. ఏదైనా 12 years చేయాల్సింది. అంటే అన్ని తెలుసుకున్నాను అంతే. అదేలే, అంటే ఎవరికో కానీ ఎన్నో జన్మల సుకృతము పుణ్యము ఉంటేనే కానీ ఒక గురువు యొక్క సాంగత్యం దొరకదు. అందులోని ఇట్లాంటి సిద్ధ గురువులు, సిద్ధ పురుషులు, అవధూతల యొక్క సాంగత్యంలో మీరు వాళ్ళ అనుగ్రహాన్ని మీరు పొందారు. అది ఈశ్వరుడు, పరమేశ్వరుడు. మీరేం దర్శనాలు అలాంటివి పొందలేదు కదా? మీరే? నాకు ఏ దర్శనం అక్కర్లేదు సార్. నాకు నా ధ్యానంలో కూర్చుంటే అదే దర్శనం. అదే అన్ని జరుగుతాయి. నాకు ఏది వచ్చినా దర్శనం అది. ఇప్పుడు ధ్యానం ఉందనుకోండి, మురికి గొడ్డకి మురికి ఎలా ఉంటుంది పిండుతుందో మనసు మనకు అలా అంతా అన్ని పరీక్షలు పెట్టుద్ది. మీరు ఎక్కడ ఇది కాదు చండాలం అనుకుంటారో అది కనపడుతుంది. అక్కడ వచ్చి దేవుడు కనపడు. శ్మశానానికి వెళ్ళి ఎవరో చెప్పారు, వాళ్ళు చుట్టాలే దేహాన్ని కాలుస్తారు. నేను మా తాతయ్య శవాన్ని కావాలని చెప్పి కర్ర పెట్టి ఆ శవం కాలుతుంటే చూస్తూ ఉండేవాడిని ఎంతవరకు వెళ్తుందని. చూసి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్ని గుర్తొస్తాయి. ఆ గుర్తుని మళ్ళీ జయించుకుంటూ వచ్చేవాడిని మైండ్. ఇంకా అలా ఒక ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చేవాడిని. అంటే ఈశ్వరుడు సర్వభూతాను, జంతువు కూడా అంతే. అందుకనే అప్పుడు మాంసాహారం మానేసాం. ఇంకా మనం బతకడం కోసం మాంసం తినాల్సిన అవసరం లేదు కదా. అందుకని ఆ జీవుల్లో కూడా ఇదే బిట్టు అక్కడ ఉంటుందండి. ఆ కర్మలన్నీ ఎక్కడో అనుభవిస్తాం తీసుకెళ్ళి, మనకు తెలియదు, అవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు పంచుకున్నారు. నమస్కారం. మీకు నేను అంటే గురువు గారు అనుమతితోనే ఇవన్నీ చెప్పారు కదా మీరు? ఈశ్వరుడు పరమేశ్వరుడు అనుమతి. నేను అడిగాను, భగవంతుడు అడుగుతున్నా, నేను ఈ విషయం చెబుతున్నాను. అయితే ఆయన ఒంటి మీద వచ్చే విషయం ఎవరికి చెప్పేవాళ్ళు, చెప్పాల. అసలు ఆయన మార్చాడు మమ్మల్ని ఇద్దరిని, మీ గురు శిష్యులని. స్వామి చెప్పిండు అలా, శివస్వరూపమే అలా వచ్చి ఈ గురువు ఈ శిష్యుడు, ఈ చాలా ఇది
ఇక్కడ అమ్మవారి అంశతో పుట్టాడు అని చెప్పేవాడు. వీరభద్ర స్వామి వస్తాడు, వీరభద్ర స్వామి చూసుకుంటాడు ఈ విషయం అన్నాడు. అక్కడి నుంచి ఆయన నన్ను తాడు తీశాడు, ఆయన తీశాడు తాట. రకరకాల ప్రయోగాలు చేసేవాడు. ఆయనతో పాటు శని కూడా వచ్చేది ఆయన ఒంటి మీదకి, శని మహాదేవుడు కూడా. ఆయన అంతే, వీళ్ళిద్దరంటే నాకు భయపడేవాడు. నేను ఆయన ఇంట్లోకి వచ్చేవాడు కాదు. సరే ఏంట్రా బయటకు వచ్చాను ఇస్తే చెప్పా, మా నాయనమ్మ బెడ్ మీద ఉందిరా, వెళ్ళిపోద్దాం చనిపోద్దాం అంటే, ఆ చనిపోదులే కానీ ఇద్దరు సినిమాకి వెళ్దాంప, ఇంట్లో చెప్పిరా అంటాడు. ఇంట్లో చెప్పిరా అనేవాడు సినిమాకి వెళ్తా అని. ఒక పక్క చనిపోయి బెడ్ మీద ఉంటే ఇంట్లో చెబితే ఎలా ఉంటుంది, నేను చెప్పేవాడు అంతే కళ్ళు మూసుకొని. మళ్ళీ రాత్రి కూడా కోటకొండ వెళ్ళేవాడు. ఆయన చెప్పడు అలా వద్దు, ఇంట్లోకి వెళ్ళి చెప్పి మీ అమ్మకి చెప్పిరా కోటకొండ వెళ్తాను రాత్రి. నేను తల్లిదండ్రులు కూడా అంత ఇబ్బంది పెట్టా. ఆ కొండలు వేసినప్పుడు మా అమ్మ ఏడ్చేది. ఆ కర్మలు అందరు పిచ్చెక్కింది అనుకున్నారు. తర్వాత మామూలు అయిపోయింది అనుకుని చెబుతున్నాను. తిరుగుతుండేవాళ్ళు నిరంతరం ఆయన ఏదో చెప్తా ఉండేవాడు. ఆయన మీడియం ఇది టైప్ అనమాట. వస్తూ ఉంటున్నారు, ఫీడింగ్ వస్తూ ఉంటుంది బ్రెయిన్కి, ఏదో ఫీడింగ్. దీన్ని తాకొద్దు, అవసరం అవుతుంది దీన్ని ఒకసారి తాగకూడదు, కొన్ని తాగొచ్చు, అలా చెప్తుండేవాడు ఏదో విచిత్రాలన్నీ. ఆయన ఒంటి మీదకి 16 లేడీస్ దేవతలు వచ్చేవాళ్ళు, అమ్మవార్లు కాదు, మామూలు దేవగణాలు లాంటి వచ్చి మాట్లాడుతుండేవాడు. ఆ మాట్లాడేటప్పుడు ఆయన అలాగే ఉండేవాడు, అంతే. ఆయన స్త్రీలాగే ఉండేవాడు. ఎక్కడ మాట రావటం కానీ, అసలు మామూలు ఉన్నప్పుడు పిచ్చోళ్ళలాగా ఉంటాడు. ఆయన ఒకసారి అమ్మవారి మీద 108 శ్లోకాలు రాశాడండి. అది సాంస్క్రిట్లో కూడా, తెలుగు లిపి సాంస్క్రిట్లో రాశాడు. ఒక అతను అనుమానం చూశాడు, శంకరాచార్య, ఆయన ఎక్కువ రాశాడు. ఎక్కడ నేను కాపీ కొట్టాడని, అస్సలు ఏం లేదన్నాడు, ఆ సౌందర్యం లేదు. ఈయన ఓన్గానే టక టక అంటే ఆ మూడు వచ్చేస్తే రాస్తాడు, లేత రాయడు. ఆయన ఇంగ్లీష్ కూడా అంతే, ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేవాడు. అలాగా విచిత్రాలు చూపించేవాడు. నేను అనుకున్న జీవితంలో ఇంకో జన్మ ఉంటే నీ శిష్యుడిగా ఈ కర్మ నాకు వద్దు అనుకున్నా. నేను దండం పెట్టుకున్నా, నాకు ఇంకో జన్మ ఉంటే ఈ బాధలు నాకు వద్దు, అన్ని తెలిసి చేయాలి. తెలియకుండా చేయడం కాదు, తెలిసి చేయాలి మొత్తం. ఇది చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, కానీ ఆయన చెప్తాడు చేసి రావాలి. నేను ఎక్కువ అడిగితే నువ్వు తెలియదు, నేను చెప్తాను, నాకు శివుడు చెప్పాడు, తాతయ్య చెప్పాడు, నువ్వు చేసి రానేవాడు. ఇంకా నేను ఏడ్చేవాడిని వెళ్ళి ఒకసారి ఒంటరిగా ఉండి. వారు రాసిన పుస్తకాలన్నీ అందుబాటులో ఉన్నాయా? పుస్తకాలు కూడా ఉన్నాయి, ఆయన రాయటం కూడా వెళ్ళలేదు. నేనే ఇది రాద్దాం అనుకున్న చరిత్ర అంతా, కానీ నా తరం ఆటల్లా కూర్చోవడం కుదరదు నాకు. నేను ఎప్పుడు తిరుగుతూ ఉంటా అటు ఇటు. మీలాంటి వాళ్ళు వ్యక్తుల ద్వారా కొంత లోకానికి అందుద్దని నా ఇప్పటికి కూడా నాకు చివరి దశలో కూడా అడిగితే నీకు చెప్పాలి నాకు విషయం. పజిల్గానే ఉంది నాకు. అసలు ఏంటి నీ స్థితి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాను అనేది కరెక్ట్ తెలియదు. నీకు మంత్రం ఎక్కడ దొరికింది, మంత్రోపదేశం. ఆయన చెప్పాడు, ఈ ధార కనుక నువ్వు వదిలితే మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది మళ్ళీ అన్నాడు. భగవంతుడు ఇచ్చిన ధార మళ్ళీ నువ్వు వదిలేమని ఏమన్నా ఇష్టపడి వెళ్ళిపోద్ది. మీకు మంత్రోపదేశం చేశారని నేను చేశా, కానీ నేను గాయత్రి చేయొద్దు అన్నాడు. నువ్వు ఏ మంత్రం చేసుకో, గాయత్రి మాత్రం ఏం చేయొద్దు. గాయత్రి చేస్తే మాత్రం మళ్ళీ నీ నుంచి అది కిందకి వెళ్ళిపోవాలి శక్తి అని చెప్పాడు. అంతవరకు తర్వాత ఆయన ఇచ్చిందే వేద పాఠం, వేద శ్రీ సూక్తం, నారాయణ సూక్తం, పురుష సూక్తం ఆయన నోటి ద్వారా తీసుకున్నాం. ఆయన నోటి ద్వారా నాకు ఇచ్చిన తర్వాత ఇంకా నోరు ఆపేశారు, ఇంకా తర్వాత లేదు. ఈ స్వామి అందరూ కూడా వచ్చి నాకు కరెక్ట్ టైం చెప్పేవాడు. ఎవరు సరైన స్వామి అని ఇప్పుడు నేను చెప్తున్నాడు, నాకు కూడా ఏమవుతుంది తెలియదు, చెబుతున్నాను ఆయన్ని. ఆ వీరభద్ర స్వామి చెప్పేవాడు. లాస్ట్లో నాకు 82లో ఒంటి మీదకి వచ్చి చెప్పాడు, మేము ఇంకా రాము, నీ రాము, ఇంకా మా పని అయిపోయింది, ఇంక ఈడు చూసుకుంటాడు నిన్ను, తనే చూసుకుంటాడు, తనకు తెలిసి ఏం చేయాలో అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఈ తర్వాత రాలా. కానీ అవధూతలు ఇట్లాంటి వాళ్ళు బయటపడడానికి ఒప్పుకోరు కదండి ఎక్కువ. లేదు, ఇప్పుడు మాత్రం అంటే మీకు జనం సామాన్యానికి అర్థం కాదండి, విషయం అర్థం కాని. అది బట్టలిపుతాడు, బట్టలిపి తిరుగుతున్నాడు అనుకుంటారు, కానీ అవుతుందని అర్థం కాదు. అతను అంత జ్ఞానం ఉందని తెలియదు లోపల. అంటే వజ్రాన్ని మసిగొడ్లో కట్టి పెట్టినట్టే విషయం అర్థం అవడానికి మానవ సమూహాలు ఇవన్నీ ఇష్టం ఉండదు, ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ మనం ఏం చేస్తాం ఈ సమూహంతో, ఈ డబ్బులు ఏం చేసుకుంటాం. ఇప్పుడు మహాపురుషుడు కోట్లు ఏం కావాలి, కోట్లు అవసరం లేదు వాళ్ళకి, భవనాలు అక్కర్లా, ఈ మనుషులకి ఇది అక్కర్లా వాళ్ళకి. అందుకని వాళ్ళు దాదాపు మనుషుల మధ్యన ఉన్నా కూడా దూరంగా ఉన్నట్టేనే వాళ్ళు దూరం మెయింటైన్ చేసుకుంటారు ఉంటారు, జాగ్రత్త.